హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి అక్షరారెడ్డి గారు, అనన్యారెడ్డి గారు, రాయవరం గ్రామం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రం వారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం కొత్తగా ఇంటర్వ్యూ చేస్తున్నాం, దాంతో ఏమైనా మిస్టేక్లు ఉంటే కామెంట్ చేయండి, వాటిని నేను సరి చేసుకుంటాను నెక్స్ట్ ఇంటర్వ్యూలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఫ్రెండ్స్. ఆరోపణలలో కానివ్వండి, న్యూ కేటగిరీ విభాగంలో కానివ్వండి, ప్రజెంట్ ఇప్పుడు సీనియర్స్ విభాగంలో కానివ్వండి, చాలా చోట్ల మొదటి బహుమతులు కైవసం చేసుకున్నటువంటి హెవీ కాంపిటీషన్ గీతలు పోస్తున్నటువంటి రైతునైతే మీకు పరిచయం చేస్తానండి. ఆరోపణలలో న్యూ కేటగిరీ విభాగంలో, సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన కనపరిచి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి గిత్తలను అయితే మీకు పరిచయం చేస్తున్నాను. అడ్రస్ వివరాల్లోకి వెళితే అక్షరారెడ్డి గారు, అనన్యారెడ్డి గారు, రాయవరం గ్రామం, లింగాల మండలం, ఫ్రమ్ నాగర్ కర్నూలు జిల్లా. ఇది అండి అక్షరారెడ్డి గారు, అనన్యారెడ్డి గారు, ధనుష్ రెడ్డి గారు అండి. వారి కూతుర్లు, కొడుకు అండి. ఆయన రాయవరం రామచంద్రారెడ్డి గారు. ఇవే అండి మంచి కాంపిటీషన్ సీనియర్స్ విభాగంలో ఇక్కడే కూర్చోవచ్చును. అక్షరారెడ్డి గారు, అనన్యారెడ్డి గారు, ధనుష్ రెడ్డి గారు అండి. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. రాయవరం రామచంద్రారెడ్డి గారికి పెద్ద ఆయనండి. రాయవరం రామచంద్రారెడ్డి గారికి తాతగారు అవుతారండి. శివశంకర్ రెడ్డి గారండి. గిత్తల దగ్గర మొత్తం చూసుకుంటుంటాడు ఆయనే. నమస్తే ఫ్రెండ్స్, ముందుగా పరిచయం చేసుకుందాం అన్నగారిని. నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరండి? రామచంద్రారెడ్డి అన్న. యా ఊరన్నా? రాయవరం గ్రామం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న ఈ ఫీల్డ్కి వచ్చి? 10 సంవత్సరాలు అయితే. అంటే స్టార్టింగ్ లో ఏ సైజ్ పెట్టినారన్నా? ఫస్ట్ 6 పల్లె. 6 పల్లె. ముందు వ్యవసాయం గిత్తలు ఏమన్నా ఉండేనా? ఏం లేదన్నా? వ్యవసాయం గిత్తలు ఫస్ట్ నుంచి ఉంటాయి. వ్యవసాయం గిత్తలు అంటే ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసినారన్నా వ్యవసాయం గిత్తలతో? మొన్న దగ్గర వ్యవసాయమే. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది బంద్ చేసి. ఇప్పుడు మీరు తెలంగాణ అయితే నంద్యాలలో ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? నంద్యాలకు వచ్చి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. నంద్యాలకు రావడానికి కారణం ఎవరో? ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఉన్నాడు. వీరన్ సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి. మనకు ఎద్దులు పందాలు బాగా ఎక్కడ నడుస్తున్నాయంటే ఇక్కడనే కదా, తెలంగాణ తక్కువ కదా. అందుకే పందాలు ఇక్కడ ఎక్కువ అనేసి ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఆయన కూడా ఉండి ఇక్కడ పందాలు బాగానే ఉంటాయి, చూడు బాగుంటది అని నేను ఆలోచన. మెయిన్ కారణం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఇక్కడికి రావడానికి. తర్వాత ఎవరన్నా చెప్పారన్నా ఇక్కడ నంద్యాల ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుంది? అట్లా ఏం లేదు, మేము కూడా ఆలోచించినాం. ఇక్కడ పందాలు అయితే ఇక్కడనే ఎక్కువ కదా, కడప జిల్లా, కర్నూలు జిల్లానే ఎక్కువ పందాలు. మీరు ఎద్దులు కొనాలంటే ఎవరన్నా సెలక్షన్ చేస్తారన్నా? మీరే? ఎవరులే, నేను ఒక్కనే. మీరే సెలక్షన్ టీం అంటే ఉండదు? ఇప్పుడు 6 పనులలో అన్నిటి ఏవేవన్నా మీ దగ్గర ఉండేది? అది దేశముద్రు, గబ్బర్ సింగ్, ఈ రెండే. అది సరైనడు, పోకిరి మధ్యలో వచ్చిపోయినాయి అవి పుల్లది. ఇప్పుడు సరైనడు ఉంది మన. ఇవేమో పర్మనెంట్ గా ఉండేవి ఇవి రెండు అవి వచ్చిపోతుంటాయి అంతే. మీరు రీసెంట్ గా ఈ మధ్య కాలంలో పిన్నాపురం జతను మంచి లెక్క పెట్టి కొన్నారు. కొన్నాక ఒక 10-15 పందాలు ఆడి వెనకమ్మడి అమ్మడానికి కారణం ఏమిటంటావన్నా? అట్లా ఏం లేదన్నా, రేటు ఇంకా అన్నకు కావాలని మన అన్న ఫోన్ చేసినాడు. ఎవరు? రామరెడ్డి అన్న ఫోన్ చేసిండు. నాకు ఎద్దులు కావాలి ఖచ్చితంగా, నాకు ఇయ్యాలమ్మా అని. నువ్వు మస్తు తెచ్చుకుంటుంటావు, నాకైతే కావాలనే, నాకు ధీర ఉండాలని నేనంటే. కాదు, నువ్వు ఎట్టి పరిస్థితులు ఇయ్యాలంటే ఇంకా ఏం చేస్తావు, ఇంకా అన్న నువ్వు ఎంత మంచి వాళ్ళనైనా బోల్తో కొట్టిస్తాడు అంతే ఇంకా రామరెడ్డి అన్న అంటే. అంతే కదా. అంతేలే. నీవు ఎవరు ఇన్నను
అన్నోని చూడు ఆ, వారం వల్ల ఆయన దొడ్ల నుంచి ఏరే దొడ్లో కట్టేయాలంటే కట్టేయగలిగే దమ్మున్నాడు రామరెడ్డి. మానుకొండ రామిరెడ్డి. ఆ, ఆ. కాదన్న ఇప్పుడు 6 పనులు ఆడిన తర్వాత కొందరు చాలా మంది సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ గ్యాప్ ఇస్తారు. మీరు అందుకు అలా ఎందుకు ఇవ్వలేదన్న? 6 పనులు కలిపిన తర్వాత నేను కంపడే కేటగిరీ వేయడానికి కారణం ఏంటంటే? అది మన నమ్మకం. అది ఆరు పనులలో లైట్ రోల్ అయితే తోలుతలేవు, లోడ్ అయితే రాగ లోడ్లు అయితేనే బాగుంటాయని ఆలోచన ఉన్నది నాకైతే. ఆ పరంగా తుర్మేళ్లలో 6 పనులలోనే 6 బార్ల రాయే కట్టినా. ఆ రోజు ఎనికి ముందు ఆడలే అన్నప్పుడు ఇంకా అది ఈ సంవత్సరం కూడా 200 కోట్ల 6 బార్లు కూడా నడిచింది అంతే. అది అదే రాయిని తోలడం వల్ల నేను ఆలోచన చేసిన అన్నమాట. ఇంకా ఎప్పుడైనా తోలుతాయి ఇవి. ఇప్పుడు సౌటుపల్లి చంద్రన్నకు ఆ జతను ఇచ్చిన తర్వాత మళ్ళా మునుగోడు శ్రీనివాసరావు దగ్గర ఈ జతను కొన్నారు. ఎంత కొన్నారన్న? దాన్ని ఉంచుకొని దీన్ని కొనాలని మేము ఎస్టిమేషన్ ఫస్ట్ దీనికి ఎట్టినాం. అయితే ఆలోచన కుదరలే. అది జత మీద ఇస్తున్నారు, ఇవి జత మీద ఇస్తున్నారు. ఎక్కడ కాలేదు. అది పోయినాక ఇది రావాల్సి వచ్చింది. ఎంత కొనడం? ఎంత కొన్నా వీటిని? ఇవి 39 లక్షలు. అవి 39. అవి 39 లక్షలు. అవి 10 పందాలు ఆడిన తర్వాత మేర ఎన్ని పందాలు ఆడారన్న వాటితో? 12 పందాలు. 12 పందాలు. అమ్మడం ఎంత కమ్మారన్న? మళ్ళీ 46 లక్షలు. 46 లక్షలు. నేను మొత్తం ఇప్పుడు వరకు నాకు అనుభవం, నేను లైవ్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఓనర్ అన్నాక చాలా మంది ఓనర్ గిఫ్ట్ లో వైట్ షర్ట్ వేసుకొని ఒక రీతిలో కనపడతారు. మీరు అట్లా లేకుండా రీజనబుల్ గా టీ షర్ట్ వేసుకొని సింపుల్ గా చాలా సింపుల్ గా అంటారు. కారణం ఏంటంటే అన్న మనం చిన్నప్పటి నుంచి ఒకటే లెక్కలో ఉండే తొలం కాబట్టి ఇంకా ఈ మాదిరిగా మార్చింది కూడా మా పిల్లలే అనుకోవాలి. ఇప్పుడు కూడా నేను నీకు ఎట్లా పడితే అట్లా వచ్చిందండి. వీళ్ళు మంచిగా ఉండాలి అన్నట్టు మళ్ళీ సెట్ ఇచ్చి నాకు మళ్ళీ తొలుకొని వచ్చింది. అట్లా నాకు అంత ఇష్టంగా ఉండదు. అదే మనం కూడా అడిగితే ఇంట్రెస్ట్ వద్దులే, ఇంటర్వ్యూ కూడా వద్దులే అని చెప్పి మామూలుగా మనకి ఎందుకన్నా ఇంకా ఇప్పుడు బయట అట్లా ఆలోచన పరంగా ఉండవు. మనం సింపుల్ అంతేలే. నువ్వు ఇప్పుడు ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా? 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల ఫీల్డ్ లో డ్రైవర్ ని పెట్టుకొని తోలుకున్నావా లేదన్నా? ఇప్పటి వరకు డ్రైవర్లు ఎవరు లేరు. నువ్వు 6 పనులు కేటగిరీ సీనియర్. ఇదే ఫస్ట్ సంవత్సరం? సీనియర్ ఇప్పుడే, ఎప్పుడు పోలే నేను కూడా అట్లా. ఇప్పుడు మీ దగ్గర సీనియర్ లో ఉన్నాయా? ఏ సైజ్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ గిత్తలన్నీ? ఇవి కేటగిరీ నుంచి సీనియర్ కి దింపేసిన. అది 6 పళ్ళు ఆడుతున్నది సరైనోడు. 6 పళ్ళు అయిపోయింది. ఇంకా కేటగిరీ దించేది అది కూడా సీనియర్ దించేసి. సరేనండి. ఈ యాక్చువల్ అయితే ఈ సంవత్సరం అన్ని కేటగిరీ దిగాలి. నా తనున్నాయి ఇలా నేతాయి కాబట్టి అట్లా దించేసినాం. అంత లేత వయసు ఉండేటట్టుని డైరెక్ట్ సీనియర్ వేయడానికి కారణం ఏంటంటే? తోలుతాయని అనిపించింది నాకు. సీనియర్ తోలుతాయని అనిపించింది. అంటే సబ్ జూనియర్ ఆడుకోవచ్చు. ఫస్ట్ నుంచి గడెం కొట్టి యాదనే ఎంత అబ్జర్వ్ చేయలేనా? తోలుతాయని ఆలోచన. ఈ 10 సంవత్సరాల అనుభవంతో డైరెక్ట్ తోలుతాయి, ఖచ్చితంగా తోలుతాయని నాకు అనిపించింది. అందరూ తోలలేవు అది ఇది అన్నారులే. నా అంచనాలు అయితే ఇప్పుడు కాకుండా రేపు జనవరి నుంచి అయితే బాగుంటాయి, ఇంకా వచ్చే సంవత్సరం నుంచి అయితే బాగుంటాయని నా ఆలోచన. ఎందుకన్నా డ్రైవర్ని ఎందుకు పెట్టుకో మీరు? ఏమో ఇంకా మాకు ఫస్ట్ నుంచి అలవాటు. అట్లాగా సీనియర్ తోలాలంటే చాలా అనుభవం ఉండాలి కదా. మామూలుగా ఎన్నుకైనా ముందైనా కొంచెం మోసుకొని రావాలి, లోడ్ బండలు కదా. డ్రైవర్ ను పెట్టుకుంటారు మామూలు ఎక్కువ మంది ఆలోచన చేస్తారు. అలా లేకుండా నువ్వే సారథ్యం వహిస్తుంటావు. నాకు ఫస్ట్ నుంచి గడెం కొట్టిన అలవాటుకి ఇది అలవాటు పడిపోయింది. వీళ్ళు ఏం చదువుతున్నారు? 5. పాప 5వ క్లాస్. 3 ఫస్ట్. నువ్వంటే ఎంతరా? నీ పేరేం పేరు? ధనుష్ రెడ్డి. ఏ క్లాసు? ఎక్కడ? ఏ స్కూల్? నంద్యాల. కోట్లో పగ్గాలు వదిలేటప్పుడు కానివ్వండి, ఇట్లా సైడ్ కళ్ళెం కొడతారు కదా, కళ్ళెం కొట్టేటప్పుడు సైడ్ డ్రైవర్లు ఎద్దుల ముందర ఎందుకు నిలబడతారు అన్నది? ఇవి మావి అందరి ఎద్దులాగా కొంచెం ఈ తులిగి అందరివేమో వెనక ఉన్నాగా కూడా చదువుకుంటే చదువుతాయి. ఇవి మామూలు ముందర ఉన్నాగానే దుబ్బులాడతాయి. ఇంకా ఏ ముందర నిలబెట్టకపోతే ఎట్లా అవుతుంది అన్న? అంతేలే. ఇప్పుడు మీ జతను ఇప్పుడు సీనియర్స్ లో ఉన్నాయి కదన్నా, ఇప్పుడు ఎన్ని చోట్ల ఆడారన్నా సీనియర్స్ లో? ఇప్పటికి అది ఇది డాను దేశముదురు 4 చోట్ల ఫస్ట్ దింపినాం. ఫస్ట్ 6 ఉండేది దింపినాం, 4 సెకండ్ అయినవి. తర్వాత డాన్ మళ్ళా గబ్బర్ సింగ్ దింపినాం. 4 చోట్ల పాల్గొంటే 4 ఫస్ట్ ఉండే. ఇప్పటికి 4 చోట్ల ఎక్కడెక్కడ పాల్గొన్నారన్నా? నాది బకరాపేట, అంతకు ముందు నడిచిన చూడు కందుకూర, అదే
కందులాపురం 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 ఫస్ట్, బకరాపేట, మొన్న ఈడ 2 అది గిద్దలూరు, ముల్లపాడు 2. 4 ఫస్ట్ 4 ఫస్ట్. అది దేశముద్రు డాన్ ఎక్కడెక్కడ ఆడినారు అవి ఇంకా ఫస్ట్ ఆడ గొబ్బూరు, ఎర్రపాడు. స్టార్టింగ్ గబ్బురే కదా గొబ్బురే స్టార్టింగ్ గొబ్బురే. ఆడ పందెం ఆడుకొని కేటగిరి పందెం ఆడుకొని మలసటి రోజు ఆడికే అట్లా పోయినాం. మళ్ళా తర్వాత ఇంకా ఏ పందాలు ఆడారన్నా? ఎర్రపాడు ఏదో ఇంకా ఊర్ల పేరు ఔరంగాబాదు, ఇంకా ఏమున్నాయి మనం అయితే మర్చిపోతుంటాం. ఇప్పుడు మీరు బేటా కేటగిరీలోనే 110 పందాలు కరెక్ట్ గా అయినాక ఇంకా బయటికి తీసినాం దాన్ని. ఏదేది 110 పందాలు ఆడాయి? దేశముద్ర గబ్బర్ సింగ్ 110 పందాలు 110 పందాలు అయింది. సీజన్ స్టార్ట్ అయిపోయి నుండి సీజన్ ఎండింగ్ అయిపోయే వరకు. ఎండింగ్ కూడా మీరు అంటే దాంట్లో 25 రోజులు కూడా కాడి బేటి తీయకుండా ఎద్దులు అక్కడనే తిరిగిన కాలాలు ఉన్నాయి. నైట్ జర్నీ పొద్దుముకులు పందాలు అన్న టైం ఉంది. అందుకే పందాలు ఆడాలి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కాకుండా మధ్యలోనే సీనియర్ కి ఇచ్చారని. మామూలుగా కేటగిరీ టైం అంటే ఇంకా ఉంది అనుకుంటా, నాకు తెలిసి ఈ 40 పండుగ వరకు ఉంది కేటగిరీ. అవును, ఆ పూర్తి సీజన్ అయిపోయినంతలకే డైరెక్ట్ కేటగిరీ కూడా సీనియర్ కి ఇచ్చారు. కేటగిరీ ఎద్దులను కూడా పందాలు తక్కువ కదన్న ఇప్పుడు అయిపోయి వచ్చినాయి కదా. సీనియర్ కూడా ఇప్పుడు బ్యాటర్ లాక్ వేసుకొచ్చుకున్నాం అనుకో, జనవరిలో దించాలనుకున్నాం. సబ్ జూనియర్ వద్దు ఏదొద్దు, ఓల్డ్ ఇట్లా ఏదొద్దు అనుకున్నాం. జనవరిలో దించాలనుకున్నాం. ఇప్పుడు ఇవి దించితే మనకు తెలిసిపోతుంది ఎంత తక్కువ ఉన్నాం ఎంత ఎక్కువ ఉన్నాం, కనీసం ప్లేస్ లో ఉండవా చూద్దాం. మనం ఈ మాత్రం చూస్తే ఆలోచనతో దింపాలి. నాతో వేరే మీ సైడ్ డ్రైవర్లే ఏ పందెంలో అన్నారు, ఒక జతను రాయచూరి సీనియర్ కు ఒక జతనే. అవును, ఆ రోజు ఉంటే ఆ రోజే కేటగిరీ పెట్టి సీనియర్ దించాలని ఆ రోజే అనుకున్నాం. దాన్నే ఉంచి మిస్ అయింది. ఒక జతను ఇలా ఓల్డ్ కేటగిరీకి వేసుకొని ఒక జతను సీనియర్ కి వేస్తామని చెప్పింది రై. అలా కాకుండా మొత్తం 2 జతల్లో సీనియర్ కి వేయడం జరిగింది. మీరు బేటాలు వేసేటప్పుడు ఇంటికాడ వాటికి ఎన్ని క్వింటాలు ట్రై చేస్తారన్నా? అన్న నేను ఎక్కువ శాతం లోడే కదా. మీరు ఎన్ని క్వింటాలు ట్రై చేస్తారు ఇప్పుడు? అందాజలా ఎంత ఉంటాయి? 12, 13. ఎంతసేపు వేస్తారన్నా? టైమింగ్ ఎంతసేపు వేస్తారు? 25. ఈ మధ్యలో ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి 30 నిమిషాలు. ఇప్పుడు 25 నిమిషాలు పందెం ఆడాలంటే బేటా ఎక్కువ ఎన్ని నిమిషాలు వేసుకోవాలన్నా మీరు? అని అట్లా అల్లే ఉండదు, ఎద్దుతోనే బట్టి ఉంటది ఆలోచన. ఎద్దును నువ్వు 15 నిమిషాలు బ్యాట్ వేసినా కూడా తోలాలనుకుంటే అది తోలుతుంది. ఈడ తోలేది వేరైతుంది, ఆడ తోలేది వేరైతుంది కదా. అట్లా అంటే డాన్ ఈడ బ్యాటర్లో తక్కువ తోలుతుంది, పందెంలో ఫుల్ రేస్ అట్లా దాన్ని ఆలోచన. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇంటికాడ బేటాల టైమింగ్ పెంచుకుంటే ఒక 2-3 నిమిషాలు తగ్గిపోయినా కూడా టైం సేవ్ అవుతుందని ఎక్కువ బేటా టైమింగ్ పెంచుకుంటారు. అది వాస్తవమే అంటావన్నా? వాస్తవమే లేదు. కొన్ని ఎద్దులు ఎట్లేసి అట్లే అలవాటు పడతాయి, కొన్ని ఎద్దులు ఎట్లా ఉన్నా మైండ్ సెట్ అంతే. కొందరు టైమింగ్ లేకుండా ఇన్ని బార్లను పెట్టుకొని ఇన్ని బార్ల వరకు తోలుతుంటారు. అది మేలు అంటావా, టైమింగ్ బెస్ట్ అంటావా? ఇప్పుడు అట్లా ఏముండదు అన్న, టైమింగ్ పెట్టుకోవాలి కూడా, బార్లు కూడా చూసుకోవాలి కూడా. దాన్ని ఇంత గ్యాప్ ఇస్తే ఇన్ని బార్లు పడతాయి, ఇంత టైమింగ్ ఇంత ఇచ్చుకుంటూ పోతే లాస్ట్ కు లేకపోతే ఇంత పెంచుకుంటూ పోతే ఇన్ని బార్లు పడతాయి. అంటున్నారన్నా, ఎంత అడుగుతున్నారు ప్రజెంట్? నా ప్రజెంట్ అయితే 1,08,00,000 అడిగినరు. ఇంకా నాకు ఎన్నికి ఇష్టం లేక నేను 1,50,000 అన్నా ఇడిచిపెట్టిన. ఇంకంతే. 1,50,000 చెప్పారు, 1,08,00,000 దాకా అడిగాను. ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఇంకా అది వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం. రేట్ వచ్చినప్పుడు ఆలోచిస్తారు. రాకపోతే మనకే మేలు కదా. అంతేలే. మనకు 6 పళ్ళ రాలేదు, మేలైంది. కేటగిరీలో కొంచెం మేలైంది. అట్లా ఇంతవరకు ఏం చేస్తున్నా అంటే ఎద్దులప్పుడే 50-60 లక్ష నేతలకి ఇడిచిపెడుతుంటే వస్తే వచ్చి కూర్చుంటే ఇవి ఉండడం వల్ల 10,000 5,000తోనో బేరాలు ఎన్నికి జరగా మనకు మేలై. ఇప్పుడు ఉండే వాస్తవం అడుగుతా నేను. చాలా మంది అనుకోవడము రాయవరం రామచంద్రారెడ్డి ఎద్దులు లేత వయసులోనే సీనియర్లు దిగినా కూడా బలాలు లేవు, ఎట్లా తోలుతున్నాయి సీనియర్లు? చాలా మంది చూస్తున్నారు కానీ అందరిలాగా మేము రాడేస్తున్నారు పోతున్నాయి. మేమంతా ఇంకా మళ్ళీ తక్కువ డ్రైవర్లమే. చాలా మంది డౌట్ అదే. చాలా మంది అంటున్నారటలే, డ్రగ్స్ వాడుతుర్రు, గంజాయి వాడుతుర్రు అంటున్నారట. అది తప్పుడు తోలే. అది వాడితే ఏమన్నా పనుకునే తప్ప లేస్తాయా? ఏడ దొరుకుతాయి కూడా మనకి. నేను అసలు బీడీ సిగరెట్ కనీసం గోవేషతో కూడా లోనికి రానియను, నాకే పడదు. చాయ్ కూడా తాగుతాను కూడా నచ్చను నేను. అది ఇట్లా పుకార్లు చెప్పుకుంటారంట, అది తప్పు, అది పద్ధతే కాదు. అది నేనేం చెప్తున్నా అందరికి, ఆ విధంగా మాట్లాడేటోళ్ళకు
ఒక 10 లక్షలు బాండ్ పెట్టుకొని బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఎద్దులను చేయించుకొని అన్ని చేయించుకొని వాళ్ళకు శిక్ష పడాలి, మనకు శిక్ష పడాలి. అట్లాంటి మాటలు మాట్లాడవద్దు కదా. ఇది బయట తెలిస్తే బాగుండదు, పద్ధతి కాదు. అంతేలే. అవలే చేసినట్టు ఇది. అంతే. ఇప్పుడు నేను అన్ని వాడేతోనైతే ఇసుక బండి తెస్తి 6,60,000 దేవి తెస్తి అమ్మేసి అవుతాగా. అంతేలే. కరెక్టా? కరెక్టే. ఇప్పుడు ఇది తెస్తి అన్న, దీంట్లో ఏం లేదు. ఇప్పుడు మేడుకొండ తెస్తి అది పోయా కదా. మళ్ళీ అవి కూడా కాపాడుకోవచ్చు కదా నేను పోకుండా. సరే, ఇప్పుడు ఈ రెండు ఇది పక్కన పెడదాం. ఇప్పుడు కేటగిరీ ఆడింది, డాన్ రాగా ఆడింది, గబ్బర్ సింగ్ ఆడింది, దేశముద్ర ఆడింది. సరై నుండి డైరెక్ట్ ఆరోపణల నుండి డైరెక్ట్ సీనియర్ కి ఎక్కడానికి కారణం ఏంటి? అది ఎద్దు లోడెద్దని ఆలోచన మనకు. ఎద్దు లోడెద్దు అప్పుడు కూడా పట్టుకొని నడిచింది. పుల్లది ముందల వెళ్ళిపోయినా ఇది వెనక పట్టుకొని నడిచింది. తక్కువలకు సంవత్సరం ఉండే తలకు వాళ్ళకి ఇంటి మీద ఉన్నది జీవి దీనికి. ఇప్పుడు దాన తినకున్నది అప్పుడు వచ్చినప్పుడు, అందుకే తక్కువ తోలింది. ఇప్పుడు వీడికి వచ్చినాక మనకు మేలైంది ఎద్దు. మేలైనడు నీ దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా? ఇంకా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. నీ దగ్గరికి వచ్చినాక పనులలో ఆడిందా? ఆడింది, మస్తు పందాలు ఆడింది. ఎన్ని పందాలు ఆడింటారు మీరు? 125 పందాలు ఆడలే కదా. మేము ఉండని లేనట్టు మేము అమ్ముదాం అనుకున్నాం. అమ్మడం అంటే ఏమైతుంది, ఇవి పనికి రాకనే అమ్ముతున్నాడు అన్న ఆలోచనతోటి కొనకుండా అయినరు. ఎందుకులే ఇంకా వీళ్ళకి వచ్చిన కర్మ ఎందుకు, మనం కూడా కోట్ల చూపించి అమ్ముదాంలే అని ఆలోచన చేసి. అంతేలే. లాస్ట్ ఇయర్ మనం వచ్చినప్పుడు కూడా 6 పనులు అయిపోయింది, ఇంకా కేటగిరీ దిగాలి. 2 పెట్టుకుందాం, మనం ఎవరు లేరు, మనుషులతో ఇబ్బంది వచ్చింది, 2 పెట్టుకుందాం చాలా అనుకున్నాం. అమ్ముతా అన్నాం. అరే దీంతో ఏం ప్రాబ్లం ఉందో అని ఆలోచన చేస్తారు. ఇంకా ఎందుకు లేదే అని మనం చూసాం. అదే బయట చాలా మంది ఆలోచనలు అయితే ఆ విధంగా ఎద్దులు ఒకటే, దీంట్లో పని చేసే మంచి వాడు అమ్మలు దాయినా రొట్టె తిన్నా పని చేస్తాడు. వాడి మనసుల పడతాలో ఉన్నాడు. పని చేయనోడు వానికి మటన్ చికెన్ పెట్టినా వాడికి చెట్టు కింద పోయి ఎప్పటికీ నీడ దేవులాడతాడు. ఈ ఎద్దులు కూడా అంతే. కొన్ని ఎద్దులకు దాని మనస్తత్వం లేని దాంట్లోకి ఎప్పటికైనా తోలపోయి దాని మనస్తత్వం ఉన్నాయి. ఎప్పటికి నువ్వు వచ్చి పెట్టినా దాని రోసం చూపిస్తూనే ఉంటది. దానికి తోడుగా ఇంత బలం పెట్టుకుంటే సరిపోతుంది అంతే. మనం పోనెద్దు ఇప్పుడు అట్లా అంటే రాష్ట్రంలో దీంట్లోకన్నా ఎన్ని ఎద్దులు బాగా బలంగా ఉన్నాయి? మళ్ళా అంత బలంగా ఉండేటి కూడా లాగలేనప్పుడు ఎంత అలకంగా స్కోరు 2 బార్లు అట్లా తేడా పెట్టారే. తేడా అంత వార ఎట్లా అంటే అవి తగ్గించినప్పుడు ఇవి మనకు అట్లా కొడుతున్నట్టుందన్న అంతేడా. వాళ్ళు కూడా బాగా ఇంతవరకు తోలలేదు కదా. కాబట్టి ఆ కంచె ఆడంలో నమ్ముతాయి. పడదు గుర్తుంటేనే అవి నాలు పట్టుకున్నట్టు బాగా దాన్ని ఎంకలు మొదలుకునే అంతేగాని అందరు ఇచ్చినట్టు ఊళ్ళోలే. బేటాలు ఎన్ని రోజులకి ఒకసారి ఇస్తారన్నా? బేటా 3 లేదా 4 రోజులు. బేట వేసిన తర్వాత మళ్ళీ ఏమైనా టైర్ వేస్తారా? టైర్లు ఈడ వసతి లేదు. ఇక్కడ తోట కూడా పక్కలోనే. బేట వేసినాక 3 రోజులు గ్యాప్ ఇచ్చి 4వ రోజు బేటా వేస్తారు. బేటాలకు మొత్తం టీం మొత్తం పిలుచుకుంటారన్నా? వస్తారు వాళ్ళు. అన్న టీం అంటే మొత్తం గుర్తొస్తుంది. ఇప్పుడు న్యూ కేటగిరీకి మొత్తానికి టీం 7 మంది. చాలా చోట్ల మీరు 6 మంది వదలరు, కారణం ఏంటన్నా? ఇంకా ఎద్దులకు మాకు ఫస్ట్ నుంచి 6 మంది అలవాటు పడ్డది. 6 పళ్ళ ఒక మంచి ఎక్కువ అయితలకు ఎద్దులు ఎవరో వెనక ఉండి కొడుతుండ్రా ఎట్లా అన్నట్టు 6 మందిని అతలోరు ఇతలోరు పక్క జరిగినప్పుడు చూసుకుంటున్నాయి, నన్ను చూసుకుంటున్నాయి. 7వ మంచి అయితలకు కాడు పడుతున్నాయి, కొడతాం అన్నట్లు దొబ్బుతున్నాయి, ఎక్కువ దొబ్బి కచ్చబిజ చేసుకుంటున్నాయి. అందుకే నేను 6 మందిని పెట్టాను. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఇంకా అందరు వాళ్ళు పెడుతున్నాం. సీనియర్లు 6 మందిని ఏమన్నా తోలినాం అనుకుంటా. నా అన్న తాను తోలింటాం కూడా. అయితే 6 మంది అయినా తోలుతాయి అంతే. ఇంకా ఆలోచన మంచిలో నువ్వు ఆలోచన చేస్తలేవు. జ్వరం ముందల మొత్తం చూసుకుంటా అంతే. 7 మంది ఉండాలని అందరు కూడా, నాకు కూడా కొంతమంది ఫోన్లు చేసి వద్దు 7 మంది పెట్టుకో, కొంచెం చేసి అలవాటు చేసుకో, ఎద్దులు పాడైతే అంటే సరే. మీరు వీటిని కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఆడితే బాగుంటుందని నా ఆలోచన. నేను కూడా అంతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎద్దులు లేట్ అవుతుందా, కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటాయి. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఆడుతుంటే అట్లా పని విషయంలో అని కాదు. పని విషయంలో లోడుకే మేలు. ఇంకా నా లెక్కల లైట్ కన్నా లోడుకే మంచివి. నేను చూసిన వరకు అయితే ఇప్పుడు 250 కోట్లు ఔరంగాబాద్ 8 బార్ల పందాలే. 8 బార్లే కదా, అన్ని లెంకలే 8 బార్లు ఎన్నికనే కింద మీద అయిపోయింది అన్నప్పుడు ఇంకా చేసి కదా మనకు. అట్లా లోడుకైనా లైట్కైనా బాగానే ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే దాంట్లో ఆలోచన చేసుకొని మనం తక్కువనే ఆడాలి, వచ్చే సంవత్సరం నుంచి ఉండని అన్నట్టు మేము కూడా నేతయ్య కదా దించుకుని ఖర్చుల మందం తొలెత్తి వెళ్ళని అన్నది చెప్పలేమన్నా. కొంచెం లాంగ్ అవుతుంది కదా.
లాంగ్ చెప్పలేము. తక్కువలకు టీకాలు వేసిన జ్వరంతో ఉన్నాయి కొంచెం. ఇప్పుడు 10 సంవత్సరాల నీ ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఎద్దులు పెట్టుకొని పెట్టుకోకుండా మానే అనే బాధ ఎప్పుడైనా అనిపించింది ఒకసారి? మానేయాలనే ఈడనున్న మేలు. మా ఊరి కాడ 2 కిలోమీటర్లు అసొంతం బుడదనే, మళ్ళీ ఏం నడిచిపోవాల్సిందే. ఉలోలు ఎత్తుకొని పోయి నడిచి అన్నిటికి ఉడకబెట్టుకొని పెట్టుకొని చేసుకొని వచ్చేది నేను. అప్పుడు కూడా ఎప్పుడు అనిపించాలి ఇంకా నా జీవితానికి. అట్లా ఆలోచన రాలే నాకు అసలు. ఇప్పుడు నీ మనసులో అలాంటి పందెం కొడితే నాకు సంతోషంగా ఉంటదనే పందెం ఏదైనా ఉందా? అట్లాంటి ఏలే. పందెం కొట్టాలని ఉండదు నాతోన లోన. అట్లాంటి ఆలోచనలే. మనం పందానికి పోయినావా, ఒక ఇన్ని ఖర్చులకు పోయినా ఇంత వస్తే చాలు, మనది ఇది ఇంతే, దాంట్లో ఖర్చులకు అవి తెచ్చుకుంటే చాలు అని అనిపిస్తుంది అంతే తప్ప నాకు అనిపించదు. ఎప్పుడు అనిపించదు. అట్లాంటి ఆలోచనే రాదు నాకు. లే. ఇప్పుడు ఈ 2 డాను దేశం ముందు వేసుకుపోయినాం, ఇంత తక్కువ ఉన్నాయి. ఈ గబ్బర్ సింగ్ కలిపితే 100 ఫీట్లు పెరగగలుగుతాయి స్కోరు. ఇంత తప్ప ఆలోచన తప్ప నేను అల్లని కొట్టాలి అట్లాంటి ఆలోచన ఉండదు. డాను ఇప్పుడు మామూలుగా రైట్ సైడ్ అన్న, మీరు సడన్ గా లెఫ్ట్ సైడ్ వేరే కారణం ఏంటన్నా? మాకు ఇంకా ఇక్కడ ఇది లెఫ్టే గబ్బర్ సింగ్ కూడా. చూద్దాం లేని తిప్పేసినాం, అది పోతూనే ఉన్నాయి అంతే. ఇంకా అదృష్టం. అంటే ఇంటి దగ్గర ఎన్ని బేటాలు వేసారన్న? ఒక్కటే బేట వేసినాం అంతే. ఒక బేట వేసి డైరెక్ట్ ఒక్కటే బేట వేసినాం, నచ్చలే. మళ్ళా తిప్పి మళ్ళీ రైట్కి వేసుకున్నాం. మళ్ళీ పోయినాక ఎందుకు పని ఎక్కడికి పోయినాక ఎందుకో ఏమన్నా కానీ కట్టండి, ఇంకా పోతే ప్లేస్ పోతుంది, పోతాం లాస్ట్ లా పోతే పని ఏదో ఖర్చులకు వస్తుంది అని ఆలోచన చేసినాం. అదే ఉందా ఇంకా అది. ఏమేమి పెట్టుకుంటారో కొన్నాళ్ళవి అవి అంతే. ఇంకా అంతే. ఇంకా అందరు ఇచ్చినట్టేనా ఖర్జూర అవి ఇంకా అందరు. మంచి వీడియో మంచి ఆ పెద్ద ఈయన రాయవరం రామచంద్రారెడ్డి గారు తాతగారండి, శివచంద్రారెడ్డి గారు. నమస్తే పెద్దయినా. నీకు ఎద్దుల అనుభవం ఉందే పెద్దయినా? నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మేము ఇంటికాడ వ్యవసాయం చేస్తాం. వ్యవసాయంలో ఇట్లా పందాలు కూడా అప్పుడు ఎద్దుల బండ్ల పందాలు వేస్తాం. అప్పుడు ఏదో ఇంత పిల్ల ఇచ్చి పోతుంది. అప్పుడు 21 సంవత్సరం వరకు వ్యవసాయం చేస్తాం. తర్వాత డిజైన్ ఎక్కి మా అయిన తర్వాత 20 తర్వాత మళ్ళీ రిటైర్ అయినా ఇస్తాను. మా కొడుకులు మా పిల్లలు మన వాళ్ళు అంతా ఇస్తాను. నేను 40 ఏళ్ళు నంద్యాల జరిగింది. 2 సంవత్సరాల నుంచి కొంచెం అన్న మా మనవంటి ద్వారా నమ్మకం ఎప్పుడు ఖచ్చితంగా ఉండాలని నాకు కూడా ఎప్పుడు నేను ఆయనకి ఏ చేసుకుని ఎస్రంలో అనుకోవచ్చు మస్తు మా తాతకి ఎందుకో మాకు దేవుడు కలిపినారు బంధాక చూసాను. లాస్ట్ ఇయర్ నేను ఇచ్చే సెడ్ కాడికి ఇచ్చాను. లోపల అంటే లోపల కానీ ఎక్కువ తక్కువ ఆలోచన చేస్తే నన్ను కూడా నీవే ఓ పెట్టి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన చూసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ పెద్ద కూడా లేదు, లేదు లోపలికి అనవట్లేదు ఎవరికి అని కన్ఫర్మ్ గా చెప్పేశాడు. అట్లా పర్ఫెక్ట్ గా ఉండేదే మెల్లన్న చాలా మంది నన్ను చూసి అవి పెడుతున్నాడు ఇవి పెడుతున్నాడు అని ఎదులను జీతాలు పాడు చేస్తున్నారు చాలా మంది. ఇది ఒకటే అనుభవం. ఎవడన్నా అవి ఇచ్చుకుంటే ఇవి ఇచ్చుకుంటే గుంటాయి, మన సంఘం మొత్తం వచ్చి అనుకుంటాయి. ఒక్కటే సింపుల్ లాజిక్ అంతే. ఒక్కటే చిన్న లాజిక్ వేస్తుంది. అవి ఇచ్చిండు ఇవి ఇచ్చిండు అంటారు. అవి ఇచ్చుకుంటే పనుకుంటావే చూస్తావే పనుకుంటాయి కదా. ఎవరు ఏమైనా తిక్క చేసుకొని గుంజుకపోవడం, అక్కడ గుంజుకోవడం, ఇక్కడ గుంజుకోవడం, లేకపోతే పనుకుంటాయి అంతే కదా. అవి తిట్టాలి. కాకపోతే అది మన అదృష్టం అన్న అంటే ఇంకా అది ఎద్దు కలిస్తే కూడా ఉంటది. లాస్ట్ నాకేమనిపించింది అంటే దీన్ని కలపాలని బాగున్నది, మిస్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది రూమర్స్ అయితే బయట రూమర్స్ పుట్టిస్తున్నారు కదా. ఆ రూమర్స్ కు మచ్చవుని చిన్నప్పటి నుంచి కూడా ఒకరితోన ఇట్లా మచ్చబడ్డని నేను అది అనవసరంగా వాళ్ళు ఎవరితోనో అన్నారో నన్ను బాగా గుర్తుపెట్టుకోను. వాళ్ళకి రిటర్న్ మళ్ళీ అన్ని దాకుతుంటాయి చూడండి. ఆ రూమర్స్ కు ఛాలెంజ్ చూస్తా అంటున్నానండి. 10 లక్షలు బాండ్ తీసుకొని రారి, అమౌంట్ రక్త పరీక్ష చేయించి ఎద్దులకు మొత్తం ఎద్దుల నాది మొత్తం ఇచ్చేస్తా. వాళ్ళు కూడా శిక్షకు ఒప్పుకోవాలి, 10 లక్షలు బాండ్కు ఒప్పుకోవాలి. ఇది నా సవాల్.
చూసారు కదండి, చాలా మంది రూమర్స్ అయితే బయట పుట్టిస్తున్నారట. అన్న ఒకటే పరి చెప్తున్నాడు, 10 లక్షలు అమౌంట్ తీసుకుని రారి, బ్లడ్ ప్యాక్స్ చూపిస్తాను మొత్తం అని చెప్పడం జరుగుతుంది. అట్లా సై అన్న వాళ్ళే మాట్లాడి రావాలి అంతే. అంతేలే అట్లా తప్పుడు వ్యవహారం అది అదృష్టం అన్న దించడం తోలుతున్నాయి. మా ధైర్యము దాని ధైర్యం అట్లా అమ్మఒడి దానికి కొంతమంది అంటారు, మనం అమరావతి కూడా వద్దనుకున్నాం. కేటగిరీ దానిలో సీట్ పనికిరావని చెప్పి నేను బిట్టుకైతే ఇంకా పట్టుకుంటుందని చెప్పి ధైర్యంతో దాన్ని మళ్ళీ 20 లక్షలు పెట్టి దాంతో తగ్గుని మళ్ళీ కేటగిరీకి పోయి అక్కడ ఎందుకు అట్లా అని ఆలోచన చేస్తాం అంత తప్ప. అదే చాలా మంది ఏమనుకున్నారంటే చంద్రన్నకు జత నమ్మినాడు కదా, మళ్ళీ దీనిలో అనుకోవడానికి కారణం ఏది అది అట్లా అని ఆలోచన చేసిండ్రు. ఆలోచన అట్లా అనిపించలేదు. లేకపోతే అట్లా ఫస్టే నాకు ఆలోచన వస్తే ఇప్పుడు ఆర్కే తనిపోయిన అది మన అన్న అయ్యతా నుంచే కదా పోయింది అది సింహాచలం వీరంతానికన్నా ఫస్ట్ నా చేతులనే పడుతుంది. ఫస్టే నేను కొనాలనుకుంటా. చిన్నప్పుడు 6 పనులు నాకు టచ్ అయ్యాయి. ఈ 2 టచ్ లేకుండా కొనాలనుకుంటే అయిపోవు కదా. నాకు ఇటువంటి ఉద్దేశం లేకుండా మనకు ఒక లెక్క మన ఖర్చులు మనకు వస్తే చాలు అంతే. ఇంకా నేను ఇట్లా ఆలోచనలే. ఇప్పుడు కాంపిటీషన్ లో పెరిగిపోయింది, ఆ ఎద్దు పోటేస్తుంది ఈ ఎద్దు పోటేస్తుంది అనే ఒక ఆలోచన తప్ప లేదు. నేనేమనుకున్నా అంటే బుడ్డ తగ్గిస్తుంది కదా, ఎప్పుడైనా బుడ్డది ఒక పందెం ఇది నెంబర్ 1 ఎద్దు నా లెక్కల. దీని అంత చిన్న ఏజ్ లా గబ్బర్ సింగ్ అంత చిన్న ఏజ్ లో ఏ ఎద్దు చూడలే నేను. ఇన్ని ఎద్దు తాకినా కానీ ఈ దీని అంత మంచిదాన్ని నేను చూడలే. దీనిలో రికార్డు కొండ సంకటి కూడా భారీగా పెట్టారు అనుకుంటున్నారు. సరే అప్పటికి ఇంకా పని నేర్చుకోలేదు. నేత పైన 2 పండ్ల కూడిన దూని తీసుకుపోయి కొత్తూరులో 6 పండ్ల రాయిని కట్టినా. ఆ నుంచి 6 పండ్ల రాయి స్టార్ట్ చేస్తే కొంతమంది పుకార్లు ఇది 2 పండ్ల 2 సంవత్సరాలని 2 సంవత్సరాలని చాలా మంది అంటే 2 పండ్ల కూడిందని తీసుకుపోయి 6 పండ్లు ఆడితే 2 సంవత్సరాలు సంవత్సరంన్నర దాటంది. అప్పుడు సంవత్సరంన్నరకి అది సంవత్సరానికి వేసి పారేసింది మొత్తం పళ్ళు. 4 నెలలు ఆపింది. ఇంకా అది బుడ్డ తట్టుకున్నాక దాన్ని కొనవాల్సి వచ్చింది. అట్లా ఆలోచన తక్కువలకు దీని మనస్తత్వం అది నైనాలప్ప పందెం ఆడిన. ఆ నైనాలప్ప పందెం మరుసటి రోజునే నాకు ఎద్దు చూపించింది. ఎన్నడూ చూపించలేదు నాకు అది అసలు. ఎప్పుడు ఏ వీడియోలన్నా చూసుకోండి, 6 పళ్ళప్ప నుంచి కట్లకి వేసుకో ఎక్కడన్నా వేసుకో. ఎద్దు ఒకనాడు ఇల్లబడ్డది, వెనక్కి జరిగింది లేకపోతే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది నేను చూడలే. నైనాలప్ప పందెం అన్న ఆ రోజు కూడా కట్లకు ఒల మార్చి దీని వేసిన చిత్తను లెఫ్టే కట్టినా. ఇదే కట్టకేసుకున్నది ఫుల్ తొలింది. మళ్ళీ ఇంటికి వచ్చిన నేను బేట కూడా వెళ్ళి అసలు ఏం చేయలేదు. 3వ నాడు 3 రాళ్ళపల్లి పోయి కడితే ఫస్ట్ పట్టకే పోతలేదు. ఇంకా అంటే సెంటిమెంట్ అందరన్నారు, నమ్మలే. దీని విషయాలు నమ్మవలసి వచ్చింది. లేకపోతే తిరగలేనిది అది, నా లెక్కలో తిరగలేనిది. అయినా ఇప్పటికి కూడా దేవుడు మళ్ళీ దయదాల్చిండు. మళ్ళీ ఆరోగ్యం కొంచెం మేలుగా కొంచెం కోలుకొని చేసి మళ్ళీ వస్తుంది. నా లెక్కలు అయితే వస్తుంది. అన్న మీరు ఎద్దులకు ఏదన్నా కొంచెం మామూలుగా ఇబ్బంది అనిపించినప్పుడు నాటు వైద్యం పడతారా, మామూలుగా ఇంగ్లీష్ మందులు పడతారనా? ఏమన్నా ఇప్పటి వరకు అయితే మేము వెళ్ళా అనుకోలేదు. మనం ఒకనాడు దానికి కాలు వాపు వస్తే జంబ్లా నన్ను వినిపించిన వాతలేసి నాటు వైద్యం కిందనే. ఇంక ఇవి ఎప్పుడన్నా వాడుతుంటాం. ఈడ ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు ఈ డాక్టర్కి ఫోన్ చేసి అంతేలే. ఇంకా లేదంటే ఎక్కువ మేమే చేసుకుంటాం అంతే. జ్వరం గిట్ల వచ్చినప్పుడు రాలేదు ఇప్పటి వరకు అయితే దేవుని దయ మనకి రాలే. ఒకటి దానికి కాలువాపు ఒకటి వచ్చినది అంతే. అది మోపూరు శ్రీనివాసరావు దగ్గర నుండి జతను కొనుగోలు చేసి ఒకటి ఇవ్వకపోతే దాని జతను కొనవలసి వచ్చింది. ఇప్పుడు అది కేటగిరీలోనే ఉందని కేటగిరీ ఇప్పుడు నెక్స్ట్ సీజన్కు ఇంకా అంటే దాన్ని కూడా డైరెక్ట్ సినిగర్కి వేస్తారన్నా ఇట్లా వేరే ఎద్దును పట్టుకొచ్చి పెట్టుకొని దిగాలనుకున్నాను మనసులో. ఒకటి ఎగస్ట్రా ఉన్నది అందుకే గురపల్లోకి ఇచ్చేసినది. ఎగస్ట్రా ఎందుకులే 6 ఎద్దులు మళ్ళీ 3 జతలతో పోతే ఎందుకులే అంతే స్టెప్ని లెక్కలు ఎక్కడికైనా పోతే సరేలే 10 రూపాయలు అటు ఇటు ఎవరన్నా అడిగితే కూడా అమ్మేస్తాం. ఒక జతనే పెట్టుకోవాలని నాకుంది. ఇప్పటికి కూడా ఆలోచన లేకుండా వాళ్ళు పోకనే అమ్ముతున్నాడు అంటే మనం ఏం చేయలేము. ఇంకా అంతేలే. ఒక జత అయితే ఒకటే జత పెట్టుకోవాలనుకున్నాం. జత అయితే అమ్మేస్తాం. ఈ 2 జతలలో ఒక జత ఏదానికి వచ్చినా కూడా రేటు అమ్మేస్తాం. కానీ అది వాళ్ళు కరెక్ట్ కూర్చొని అడగాలి. అంతేలే. వలలు 2 తిక్కులో మార్చి చూపిస్తున్నా. ఇంకేం ఆలోచన వాళ్ళకి ఇంక చెప్పి వలలు అయితే పందాలలో మారుతారులే మీరు. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చాడు మనకు రాయవరం రామచంద్రారెడ్డి అన్న. ఫస్ట్ మనం అడిగిన వెంటనే కూడా లేదు కుదరదు నాకు రాదని చెప్పాడు. లేదన్నా ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్యాన్స్ అడుగుతున్నారంటే సరే అనేసి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది.
ఈ జతతో సీనియర్స్లో 4 మొదటి బహుమతులు సాధించారండి. అన్న, నవంబర్లో జరిగే కొండేశ్వరం పందానికి వెళ్తారన్నా? ఏమో అనుకోలేదన్నా, అప్పటి వరకు ఆలోచన పట్టుకు ఆలోచన పెడమా వద్దా అని ఆలోచనలు ఉన్నాం. కొంతమంది వద్దా అంటున్నారు, కానీ పెట్టినా నాకైతే నమ్మకమే. నీకైతే నమ్మకమే. జాక్పాట్కి వచ్చేసి 30 నిమిషాలు ఉంటుందండి, సమయం 30 నిమిషాలు ఉంటుందన్నా. ఎన్ని నిమిషాలనే ఇబ్బంది ఏం లే. కాకపోతే పెట్టకూడదు అనేది ఒకటి ఆలోచన మంది ఫోన్ల ద్వారా, పెట్టకపోతే పెట్టలేము అంతే కదా, తప్ప పెట్టినా మహానందికి ఇట్లా నీకు సెంటర్ కోర్టు కూడా మనం ఎప్పుడు ఆ టైంలో ఏ పందెం ఉంటుందో ఎక్కడ మనం చెప్పుకోలేము. అವೆಲ್ಲ ఇద్దరు పరిస్థితులు అವೆಲ್ಲ చెప్పుకోలేము. అంతే కదా, అంతేలే. ఆనంది కానీ జాక్పాట్ కానీ ఇవెల్ల చెప్పుకోలేము. మనం అనుకోకుండా పెట్టాలనుకుంటే పెడతాం అట్లా. ఈయన ఒక ఛాలెంజ్ విసిరారండి. ఏమిటంటే రాయవరం రామచంద్రారెడ్డి ఇంజక్షన్లు వాడుతున్నారు, అవి వాడుతున్నారని అంటున్నారుగా. అవి నిరూపిస్తే గన 10 లక్షల అమౌంట్తో పాటు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమని చెప్తున్నారు. అలా నిరూపించకపోతే 10 లక్షల అమౌంట్ తీసుకొని ఎవరైతే వెళ్తారో అక్కడికి వారు జైలుకి వెళ్ళడానికి సిద్ధమైతేనే ఈ పరీక్షకు రండి అని ఆయన ఖరాఖండిగా చెప్తున్నారండి. ఈమె రాయవరం రామచంద్రారెడ్డి గారి పెద్ద కూతురండి. ఈ పిల్లవాడు రాయవరం రామచంద్రారెడ్డి గారి కుమారుడండి. ధనుష్ రెడ్డి పేరు. ఈమె చిన్న కూతురండి. అక్షరారెడ్డి, అనన్యారెడ్డి, ధనుష్ రెడ్డి అండి. మొత్తం 3 వీళ్ళు, 2 కూతుర్లు, 1 కుమారుడు. ఈమె చిన్నామె. చాలా ప్రేమగా చూసుకుంటారు వీరు గిత్తలను. రండి. అలాగే సరైనోడు రేసుగురం అండి. ఈ గిత్త న్యూ కేటగిరీ విభాగంలో ఉందండి ప్రజెంట్ అయితే. అలాగే వీరు బేటా వేసే ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి. ఈయన ఎద్దుల దగ్గర వర్క్ చూసుకుంటుంటాడండి. రమేష్ అండి, ఎద్దుల దగ్గర ఆయన అండి చూసుకుంటుంటాడు. అలాగే బేటా వేసే ప్లేస్ అండి ఇది. ఇక్కడే అండి బేటా వేసేది వీరు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంకా ఎవరి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సరే కొత్త చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.